వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పెద్దికి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, ఆ ఒక్క పాట కోసం సినిమానే వాయిదా. బుచ్చిబాబు ప్లాను మామూలుగా లేదుగా. డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ వార్తల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా విడుదల జూన్ నెలలో వాయిదా పడింది అందరికీ తెలిసింది. ప్రధాన కారణం అందులోని ఓ స్పెషల్ సాంగ్ అని తెలుస్తుంది. ఇప్పటికే సెట్ సిద్ధంగా ఉన్నప్పటికీ సరైన బ్యూటీ దొరకకపోవడంతో షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటే కేవలం గ్లామర్ కోసమే అనుకునేవారు, కానీ ఇప్పుడు ఆ ఒక్క పాట సినిమా క్రేజ్ని డిసైడ్ చేసే రేంజ్లో మారిపోయింది. మృణాల్ లేదు మనస డౌటే అంట. మొదట ఈ స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ ఠాగూర్ పేరు గట్టిగా వినిపించింది. ఆమె ఓ వైపు క్లాస్ ప్రేక్షకులను, మరోవైపు తన అందచందాలతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోగలగదని అభిమానులు ఆశపడ్డారు. మృణాల్ ఇప్పటి వరకు ఇలాంటి భారీ ఐటమ్ సాంగ్స్ చేయకపోవడంతో ఓ విధమైన ఫ్రెష్నెస్ ఉంటుందని భావించారు. అయితే ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత కపుల్ ఫ్రెండ్లీ మూవీ హీరోయిన్ మానస వారణాసి పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. కానీ చరణ్ లాంటి స్టార్ సరసన మాస్ స్టెప్పులు చేయడానికి ఆమె సెట్ అవుతుందా లేదా అని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేశారు. సంయుక్త మీనన్ ఆ రేంజ్లో ఊరమాసు చూపిస్తుందా అంటే, తాజా సమాచారం ప్రకారం ఈ స్పెషల్ సాంగ్ కోసం సంయుక్త మీనన్ పేరుని చిత్ర బృందం పరిశీలిస్తుందట. సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్లో గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న. డ్యాన్స్ విషయానికి వస్తే సమంత, ఊ అంటావా, పూజా హెగ్డే, జిగేల్ రాణి లేదా కాజల్ అగర్వాల్ పక్కా లోకల్ స్థాయిలో ఎనర్జీని చూపిస్తుందా అనే చర్చ మొదలైంది. ఇక మాస్ సాంగ్స్ కావాల్సిన గ్రేస్, చార్మ్, ఊర మాస్ అపీల్ సంయుక్తలో ఎంతవరకు ఉంటుందనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. బుచ్చిబాబు వేస్తున్న మాస్టర్ ప్లాన్ను ఇదేనంట. అసలు ఏంటో మాస్టర్ ప్లాన్ తెలుసుకుందాం. డైరెక్టర్ బుచ్చిబాబు సనా మాత్రం రెగ్యులర్గా కనిపించే స్టార్ హీరోయిన్ల కంట కొంత వెరైటీగా ఉండే నటిని ఎంచుకోవాలని చూస్తున్నారు. ఇది ఓ రకమైన ప్రయోగమే అయినప్పటికీ మెగా పవర్ స్టార్ సినిమా కావడంతో రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క పాట కోసం సినిమా విడుదలని వాయిదా వేయడం చూస్తుంటే దర్శకుడు దీనిపై ఎంతటి నమ్మకంతో ఉన్నారో అర్థమైపోతుంది. మరి ఆఖరికి ఆ పెద్ది బ్యూటీ ఎవరో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందేనంట. సో కేవలం ఒక్క పాట కోసమే సినిమా వాయిదా వేసుకున్నారంటే ఇది ఏం రేంజ్లో ఉండబోతుందో ఇంకా చెప్పనవసరం లేదు. ఇదండి పెద్దికి సంబంధించిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.